4వ మాసం యొక్క మొట్టమొదటి ఆదివారము దేవుని సన్నిధాన వర్తులమై ఆయన దివ్యమైన నామాన్ని స్తుతించడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి కుమారి పాక అక్షిజ, కుమారి ప్రియాంక, మిస్సెస్ సారా, సరోజ వినోద్ గారికి, అదేవిధంగా మిస్టర్ క్రిస్టఫర్ జెఫన్యాకు సంఘపక్షంగా నేడు మనసుతో జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అదేవిధంగా వివాహ మహోత్సవాలు జరుపుకునే వారికి సంఘపక్షంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, బిఫోర్ ఐ స్టార్ట్ మై మెసేజ్, I wanted to share a bit of my testimony about my son, so that some of the parents would be encouraged who are watching on live and also who are present here. 1997 సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖు నాకు వివాహం జరిగింది. వివాహమైన తర్వాత మన సంస్కృతిలో చాలామంది ఒక నెల ఆగుతారు. ఆగిన తర్వాత నీ దగ్గర వచ్చి నిలబడి నవ్వుతారు. నవ్వు ఏమంటారు? అందరికీ పెళ్ళైన వారికి అనుభవం ఉంటుంది, గుడ్ న్యూస్ లేదా అని. ఈ గుడ్ న్యూస్ లేదా అని చాలా అడుగుతున్న ప్రతిసారి బాధ వేసేది. ఎందుకంటే గుడ్ న్యూస్ ఇచ్చేది దేవుడే కదా. కానీ అందరి ప్రార్థన ఫలితము మా విశ్వాసాన్ని దేవుడు కృప చూయించి 1998 సంవత్సరంలో నా భార్య గర్భాధారణ పొందిన తర్వాత ప్రియులు, బంధువులు, ఇరు కుటుంబ సభ్యులు ఎన్నో పిండి వంటలు, మీకేం తినాలనిపిస్తుంది అది చెప్పమని అడిగితే, జనరల్గా నా భార్య స్వీట్స్ అంతగా ఇష్టపడదు. కానీ విచిత్రం ఏంటంటే తను స్వీట్ కావాలని అడిగింది, బాదుషా. అందరూ బాదుషాలు తీసుకొని వచ్చారు. పీరియాడికల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, చెకప్స్ అన్నీ జరుగుతున్నాయి. మరి 8వ నెల ప్రారంభంలో మధ్య భాగంలో మేము వెళ్ళినప్పుడు డాక్టర్, గైనకాలజిస్ట్ డాక్టర్ అశ్విని గారు పిడుగు లాంటి వార్త ఒకటి చెప్పారు. కొంచెం తేడా కనిపిస్తుంది స్కానింగ్లో, కాబట్టి మీరు ఇంకా బిగ్గర్ స్కాన్ వెళ్ళాలి. అది హైదరాబాద్లోనే ఒకే ఒక స్థలంలో ఉంది, దట్ ఈస్ రాణిగంజ్లో ఉంటుంది. ఆ స్కాన్కి వెళ్ళమన్నారు. ఆ స్కాన్కి వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ అబౌట్ 2 hours ప్రాసెస్. ఆ ప్రాసెస్ అయిన తర్వాత రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చిన తర్వాత మా అత్తమ్మ, షీఈ్ ఆల్సో ఏ మెడికల్ డాక్టర్, వారికి చూపించాం. అందులో ఉన్నటువంటి తీవ్రత వారికి అర్థమైంది. నెక్స్ట్ డే నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అత్తమ్మ కొలీగ్స్, వాళ్ళు కూడా గైనకాలజిస్టులు, వాళ్ళు ఫోన్ చేసి ఏమంటున్నారంటే, బాబు పర్వాలేదు, ఇది ఫస్ట్ ఇష్యూ, పోయినా పర్వాలేదు, నీ భార్య బ్రతికుండడం ముఖ్యం, పిల్లలు ఎంతమందినైనా తర్వాత కనొచ్చు అని విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలే. అప్పుడు ఒక ఆంటీ గైనకాలజిస్ట్ నాకు ఫోన్ చేసి అడుగుతున్నప్పుడు నేను అడిగాను, ఆంటీ నాకు ఏం అర్థం కావట్లేదు, కొంచెం వివరంగా వివరిస్తారా, ఎందుకు ఈ మాటలన్నీ విచిత్రమైన మాటలు నేను వింటున్నాను అంటే, ఆమె ఏమన్నారంటే, బాబు నీ వైఫ్కు ఇండ్యూస్డ్ డయాబెటీస్ వచ్చింది. దాదాపుగా భారతదేశంలో 5 మందిలో ఒకరికి గర్భాధారణ సమయంలో ఇండ్యూస్డ్ డయాబెటీస్ ఉంటుంది. ఆ తర్వాత అది మటుమాయమైపోతుంది గర్భాధారణ తీరిన తర్వాత. అలాంటి పరిస్థితి నీ భార్యకు కూడా ఉంది. కాబట్టి మీరు తెలియకుండా స్వీట్లు చాలా ఎక్కువ తీసుకున్నారు. ఆ కారణాన్ని బట్టి, ఆ లెవెల్స్లో ఉన్నటువంటి తేడాను బట్టి లెఫ్ట్ సైడ్ లెగ్ టోటల్గా ఫ్లెష్ రాలేదు, డెవలప్మెంట్ జరగలేదు. స్కానింగ్లో 165% మాత్రమే శరీర అభివృద్ధి ఉంది అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళు ఏమన్నారంటే, ఒకవేళ బిడ్డ పుట్టే ఛాన్సెస్ ఆర్ ఓన్లీ 50%. ఒకవేళ పుట్టినా కూడా 100% హీ విల్ నాట్ బి నార్మల్, హీ విల్ బి అబ్నార్మల్, హీ విల్ బి హ్యాండిక్యాప్డ్. మరి ఆ రోజు అందరూ ప్రార్థన చేశారు, అందరూ వచ్చారు. త్వరగా ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయమన్నారు. డ్యూ డేట్ కంటే ముందుగానే ఆపరేషన్కు ఏర్పాట్లు చేశారు, సి సెక్షన్కు. 6వ తారీఖు రాత్రి అందరూ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ప్రభా నువ్వు మంచి ఈవులనిచ్చే దేవుడవు కదా,
బిడ్డలు యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన ఇచ్చు స్వాస్థ్యం అంటున్నావు కదా. ఒక బిచ్చగాడికి బహుమానం ఇస్తే వాడి స్థాయికి తగ్గట్టుగా, వాడి హోకదాకు తగ్గట్టుగా బహుమానం ఇస్తాడు కదా. నువ్వేంటి ప్రభా నాకు కుంటిదో గుడ్డిదో ముక్కిడిదో ఇస్తావా? అలా జరగదు ప్రభా. డాక్టర్లు చెబుతున్న మాట వాస్తవమే కావచ్చు, కానీ విశ్వాసంతో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అంటున్నావు. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగినటువంటి కుమారుని నాకు ఇస్తావని నమ్ముతున్నామని ప్రార్థించి హాస్పిటల్కి వెళ్ళాం. మార్నింగ్ 7 o'clock C-section వాజ్ షెడ్యూల్డ్. 6:30 లోపల అన్నీ రెడీ అయిపోయాయి, కూర్చున్నారు. నా భార్య నా హాస్పిటల్ థియేటర్లోని తీసుకుని వెళ్ళారు. లైట్లు వెలిగాయి, అక్కడ కూర్చున్నాను నేను, మా అమ్మ. అప్పుడు డాక్టర్, ఆయన పీడియాట్రిషియన్ అండ్ స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ గారు, బల్కంపేటలో, ఇది బీకే గూడలో ఉంటుంది హాస్పిటల్. కృష్ణ గారు నన్ను పిలిచాడు. పిలిచి హీజ్ ఎ బ్రాహ్మణ్ అని అన్నాడు, దేవునికి ప్రార్థన చేయండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరి ఎందుకు ఆ మాట అన్నాడో, ఆయన ఎందుకు పలికాడో నాకు తెలియదు, కానీ చాలా నిరుత్సాహంలోనే నేను వచ్చి ఒక భయంలో నేను కూర్చున్నాను. ఆ తర్వాత ఆయన మరలా ఒక 5 minutes తర్వాత థియేటర్ తలుపు తీసి నన్ను పిలిచాడు. పిలిస్తే ఎంతో భయంగా, బిడియంగా, మరి అస్పష్టంగా నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నిన్నటి వరకు రిపోర్ట్స్లో 65% హీఈస్ నార్మల్ అండ్ 35% అబ్నార్మల్, అండ్ వీ వర్ అజ్యూమింగ్ ఏ అబ్నార్మల్ చైల్డ్ టు బర్న్, బట్ వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్, బట్ టుడే హీఈస్ అబ్సల్యూట్లీ ఏ నార్మల్ చైల్డ్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుని బిడ్డలారా, మరి ఒక అన్యుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీవు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ప్రియులారా, ఈరోజు ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ ఆల్ ద పేరెంట్స్ సిట్టింగ్ హియర్. మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన బిడ్డలు చిన్ననాటి నుండి గర్భంలో ఉండగానే దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఏ తల్లిదండ్రులైతే పరిస్థితుల ప్రభావానికి కృంగిపోకుండా, పరిస్థితుల ప్రభావానికి బాధితులు కాకుండా, వారి బిడ్డల పక్షంగా దేవుని సన్నిధిలో గోజాడుతూ ప్రార్థన చేస్తారో, ఆ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబాలలో నుండి ఒక అద్భుతకరమైనటువంటి వ్యక్తులు వస్తారు. 100కి 100 డాక్టర్లు చెప్పినటువంటి మాట మరి అసత్యమైనటువంటి మాట కాదు, యథార్థమైనటువంటి మాట. ఆల్ ద రిపోర్ట్స్ వర్ రైట్, బట్ ఇట్ వాజ్ గాడ్ హూ హెస్ డన్ ఇట్. ఆ రిపోర్ట్లపై ఆధారపడి మా విశ్వాసాన్ని మేము పలకలేదు, కానీ సత్యమైన దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని, ఆ వాక్యపు ఆధారంగా మాట్లాడిన కారణాన్ని బట్టి దేవుడు అద్భుతాన్ని జరిగించాడు. ప్రియులారా, మరి మోషే జీవితాన్ని మనం చూస్తే, మోషే పుట్టగానే సమస్య వచ్చింది. ఆ తల్లి నిరుత్సాహపడలే, ప్రార్థన చేసింది. మరి ఆయన పెరిగిన తర్వాత అంతఃపురంలో నా కొడుకు చల్లగా ఉన్నాడని తల్లి అనుకుంది, కానీ అంతఃపురంలో ఉండగా కూడా ఒక సమస్య వచ్చింది. అంతఃపురంలోనికి, అరణ్యంలోనికి వెళ్ళాడు. అరణ్యంలో కొడుకు ఏం చేస్తున్నాడో తల్లికి తెలియని పరిస్థితి. తెలియని దేశంలో, తెలియని పరిస్థితుల్లో 40 సంవత్సరాలు ఆయన పెరిగాడు. కానీ దేవుడు మాత్రం విసిగిపోలేదు, దేవుని మాత్రం వెనకంజకు వేయలేదు. ఆ బిడ్డను ఏ సంకల్పముతో యూకబే అమరాముకు దేవుడు బహుమానంగా ఇచ్చాడో, ఆ సంకల్పాన్ని 80 సంవత్సరాల తర్వాత అక్షరార్థంగా నెరవేర్చి ఒక గొప్ప నాయకునిగా ఇశ్రాయేలుకు పరిచయం చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన బిడ్డల్ని మనం పెంచుతున్నప్పుడు చాలా నిరుత్సాహపరిచే పరిస్థితులు వస్తుంటాయి. చాలామంది చాలా మాటలు మాట్లాడతాడు, మీ పిల్లవాడు ఇలా, మీ అమ్మాయి ఇలా, మీ పరిస్థితులు ఇలా అని. నిరుత్సాహం అవసరం లేదు. పిల్లలే అల్లరి చేస్తారు, పిల్లలే తుంటరితనం చేస్తారు, పిల్లలే పొరపాట్లు చేస్తారు. కానీ ఆ పిల్లలను పొరపాట్లు చేసినప్పుడు, ఆ పిల్లలతో జరగకూడనివి జరిగినప్పుడు నిరుత్సాహపడి వారిని శపించటం కాదు, కానీ పిల్లల్ని అర్థం చేసుకొని, పిల్లలతో కూర్చొని ప్రేమగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమ లేదండి. నిత్యము రాళ్ళేసే వాళ్ళ మధ్య బ్రతుకుతున్నాం, నిత్యము నిందించే వాళ్ళ మధ్య బ్రతుకుతాం, నిత్యము దూషించే వాళ్ళ మధ్య మన బిడ్డలు ఎదుగుతున్నారు. ఆ బిడ్డలకు ఓదార్పునివ్వడానికి, ఆ బిడ్డలను ప్రేమించడానికి, ఆ బిడ్డలను బలపరచడానికి తల్లిదండ్రులుగా నిన్ను నన్ను దేవుడు నిలబెట్టాడండి. ఆ బిడ్డల్ని అర్థం చేసుకుందాం, ఆ బిడ్డల్ని ప్రోత్సహిస్తాం. ఏ కుటుంబాలనైతే ప్రేమిస్తారో, ఏ కుటుంబాలనైతే ఆదరిస్తారో, ఏ కుటుంబాలనైతే ప్రోత్సాహాన్ని అందిస్తారో, ఆ కుటుంబములో నుండి మానవ చరిత్రను మార్చగలిగినటువంటి యోధులు ప్రపంచానికి పరిచయం అయ్యారు. మరి ఈరోజు చూస్తే క్రైస్తవ కుటుంబాలను, మరి ముఖ్యంగా క్రైస్తవ యువనుల్ని నాశనము చేయడానికి కొంతమంది మరి భీష్మించుకొని, కంకణము కట్టుకొని నిత్యకృత్యంగా ప్రార్థనలు ఈ లోకంలో సలుపుతున్నారన్న వాస్తవం మీలో ఎంతమంది
ఎంతమందికి తెలుసు అన్నది నాకు తెలియదు. అలాంటి ఒక దుర్మార్గమైనటువంటి జనాంగము క్రైస్తవులను నాశనం చేయాలని ప్రార్థనలు సలుపుతున్న వేళ తల్లిదండ్రులుగా మన బిడ్డల కొరకు ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి, ప్రార్థన చేయాలి. అక్కడికి వెళ్తే మా కొడుకు ఖరాబ్ అయ్యాడండి, ఇక్కడికి వెళ్తే మా బిడ్డ ఖరాబ్ అయిందండి, ఆ స్నేహం చేస్తే అలా జరిగిందని సమాజాన్ని, సంఘాన్ని, స్నేహితులను, పరిస్థితులను నిందించటం కాదు. కానీ నేను ఏ వాగ్దానముతో మన బిడ్డల్ని దేవుడు మనకిచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మరి ఈరోజు అమ్మా, అన్న, నీ బిడ్డల్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడో తెలియదు, కానీ ఆ వాగ్దానాలను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం. దేవుడు మన బిడ్డలను ఆశీర్వదించి ఈ తరములో దీవెనకరంగా మలుచునుగాక. Some of you, the parents sitting here, I know them personally. Their upbringing, they are amazing parents. I really salute them from the bottom of my heart. The way they are bringing their children, the way they are understanding their children, the way they are motivating their children. I'm really proud of such parents. But may God help all the parents sitting here and watching online to understand our children, encourage our children. Children are gift from above. ప్రియులారా, పరలోకంలో నుండి నీ ఇంట్లో తిరుగుతున్న బహుమానాలవి. పరలోకంలో నుండి పంపించబడి నిన్ను నమ్మి నీ పైన ఇవ్వబడినటువంటి బాధ్యత అది. ఆ బిడ్డల్ని ప్రేమిస్తాం, ఆ బిడ్డల్ని దీవిస్తాం. ఆ బిడ్డల కొరకు అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తాం. నీ బిడ్డల కొరకు ఉపవాసం ఉంటున్నావమ్మా? అయ్యో, నా బిడ్డ పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, ఇది జరగటం లేదని ఇక్కడికి అక్కడికి ప్రార్థన విన్నపాలు పంపటం కాదు. నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. దేవుడు అద్భుతాలను జరిగిస్తాడు. మన బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నా విడిపించి, నడిపించి, దీవించి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ టు మై టెస్టిమనీ అబౌట్ మై సన్, ద వే ద లార్డ్ హ్యాస్ done an amazing thing in his life. May God bless him as he is celebrating his 25th birthday. For the first time he is away from the family. కుటుంబంలో నుండి చాలా దూరంగా ఉన్నాడు. మరి రాత్రి మాట్లాడడం జరిగింది. మరి దేవుడు ఆ బిడ్డను దీవించలాగున దయచేసి నా గురించి, నా కుటుంబం గురించి మీ ప్రార్థనలో అనేకులు ప్రార్థిస్తున్నారు, ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నారు.